సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇదే నా దేవుని యొక్క వాక్య ధ్యానము. సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టుడి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము అనగా చూడడానికి చిన్నగా ఉన్న అది పాపానికి దారితీస్తుంది అని అంటాడు. ఇందులో మొట్టమొదటిగా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం అనేది అపనమ్మకము. ఈ అపనమ్మకం అనేది పాపాన్ని తీసుకొచ్చి పెడుతుంది అని అంటాడు. అవును, ఈ అపనమ్మకం అనేది మొట్టమొదటిగా ఏదెను వనంలో అవ్వతో ప్రారంభించబడింది. దేవుడు ఆదాము అవ్వకి చెప్పాడు, ఈ తోట చెట్ల పండ్లలో అన్నిటిని తినొచ్చు, కానీ అదిగో ఆ మధ్యలో ఉన్నటువంటి చెట్టు పండు తినవద్దు అని అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ తర్వాత సాతానుడు ఏదెను వనంలో ప్రవేశించడం, ఒక ప్రశ్న ద్వారా వారి జీవితాల్లో దేవుని పట్ల అపనమ్మకము కలిగేటట్లు ప్రారంభించబడ్డాడు. ఇది నిజమా అనేటువంటి మాటతో ప్రారంభమైనటువంటి వారి యొక్క పరిచయము దేవుని మీద అపనమ్మకము కలిగేటట్లుగా సాతానుడు ప్రవర్తించాడు. తద్వారా వారి జీవితాల్లో శాపం వచ్చింది, వేదన వచ్చింది, పాపం వచ్చింది, చివరికి అవిధేయత ద్వారా వారి జీవితాల్లోకి మరణం అనేది వచ్చింది. కాబట్టి ఒక చిన్న అపనమ్మకము పాపాన్ని వారి జీవితంలోనికి తీసుకొచ్చింది. అలాగే రెండవదిగా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము అబద్ధము. ఈ యొక్క అబద్ధాలు చాలామంది తేలికగా తీసుకుంటారు, కానీ అది వారి ప్రాణాల మీదకి తెస్తుంది. అబద్ధ సాక్ష్యము అనేది దేవునికి అయిష్టమైనది అనే సత్యాన్ని మర్చిపోతున్నారు. ఆనాడు ఎలీషా దగ్గర పనిచేసేటువంటి గ్యాహాజీ నయమాను ఇచ్చేటువంటి ఆ యొక్క ధనం మీద ఆశ పెట్టుకొని నయమాను వెనకాల పరిగెత్తాడు. పరిగెత్తుకెళ్ళి ఎలీషా ఏదైతే నాకు వద్దు అన్నాడో ధనాన్ని కానీ వస్త్రాలు కానీ తెచ్చి దాచుకున్నాడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అంటే, ఒక చిన్న అబద్ధము ఏమవుతుందిలే అని అనుకున్నాడు, కానీ అదే అతని జీవిత స్థితిగతి మార్చి వేస్తుంది అనే సత్యాన్ని గమనించలేపాడు. అయ్యా నా ఏలినవాడా, నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా, నేను ఇక్కడే ఉన్నాను అని ఒక చిన్న అబద్ధం ఆడాడు. అప్పుడు ఎలీషా అంటున్నటువంటి మాట, నా ఆత్మ నీతో కూడా రాలేదా, నేను వద్దన్నటువంటి ఆ యొక్క నయమాను యొక్క ధనాన్ని బట్టలను నీవు తీసుకొని దాచుకోలేదా అని అన్నప్పుడు వెంటనే నయమానికి పోయినటువంటి కుష్ఠవ్యాధి గెహాజీకి వచ్చినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఇలాంటివన్నీ కూడా మనల్ని పాపములో పడవేస్తుంది. ఆ పాపము ద్వారా గెహాజీకి వ్యాధి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఇటువంటి వాటి విషయంలో క్రైస్తవ విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఆ యొక్క 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందువలన అని అంటాడు. కాబట్టి మన చుట్టూ కూడా ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఇలాంటి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాల నుంచి విడుదల కలిగించబడినటువంటి వారు, అనగా ఇటువంటి వాటిని వాక్యపు వెలుగులో వారు పరిశీలన చేసి ఇది మనగా పాపానికి దారితీస్తుంది అని వాటి నుంచి దూరంగా పారిపోయినటువంటి వ్యక్తులు. కాబట్టి ఇంత సాక్షి సమూహం అనగా ఇంత గొప్ప సమూహము దేవుని యొక్క సాక్షులుగా జీవిస్తున్నప్పుడు మనము ఇటువంటి వాటిల్లో పడిపోయి దేవునిలో నుంచి దూరమయ్యి అవిశ్వాసమైనటువంటి స్థితిలోకి వెళ్ళి పాపాన్ని కొని తెచ్చుకోవద్దు అని అంటాడు ఇక్కడ. కాబట్టి ఈ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము ఏదో పెద్ద పాపం చేయవలసినటువంటి అవసరంలా, ఒకరిని నరహత్య చేయని అవసరం లేదు, వ్యభిచరించవలసినటువంటి అవసరం లేదు, ఒకరిని మోసం చేయవలసినటువంటి అవసరం లేదు, కానీ ఈ చిన్న చిన్న అవిశ్వాసము అబద్ధాలు అనేవి మనల్ని పాపంలో పడవేస్తుంది. కాబట్టి వీటి నుంచి దూరంగా ఉండి పరిశుద్ధపరచుకొని ఆ యొక్క సాక్షి సమూహంలో మనం కూడా చేరాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకనే ఈ వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సులువుగా ఇటువంటి చిక్కులు పెట్టేటువంటి ప్రతి పాపము నుంచి మీరు దూరంగా వెళ్ళండి అని అంటున్నాడు. కాబట్టి ఈ వాక్య ధ్యానం ద్వారా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం నుంచి మనం తప్పించబడాలంటే అనుదినము దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మెలకు కలిగి ఉండాలి. అలా ఉండే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, ఇదిగోనైనా ఇటువంటి చిన్న అబద్ధమే కదా, చిన్న అవిశ్వాసమే కదా అని అనుకుంటే మా జీవితాల్లో అది పాపం తెచ్చిపెడుతుందని మీరు సెలవిచ్చారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. కాబట్టి ఇటువంటి అబద్ధమైనటువంటి వాటి నుంచి, అవిశ్వాసం నుంచి,
ఇంకా సులువుగా చిక్కులు పెట్టేటువంటివి ఏవైతే ఉన్నాయో అన్నిటి నుంచి మేము దూరంగా పారిపోయి మా విశ్వాసాన్ని కాపాడుకుంటూనైనా మీ రాజ్యానికి వారసులయ్యే భాగ్యం ప్రతిబిడకు దయచేయమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.